2024 పవన్ కళ్యాణ్ గారికి ఒక తీపి గుర్తులాగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆయన ఎలివేట్ అవ్వడం, ఆయన రేంజ్ జాతీయ స్థాయికి పెరిగిపోయింది. సినిమాల్లో ఎంత సాధించారో అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లో 2019 చూసుకుంటే క్లీన్ జీరోలో ఉన్న ఆయన 2019 నుంచి స్ట్రాటజీ మార్చి శత్రువైన బీజేపీతోనే ఆయన కలిసి వెళ్ళడం అందరినీ షాక్ గురి చేసింది. అయితే ఆ షాక్ తర్వాత ఆయన ఆ పార్టీతో కలిసి దానికి ముందుకు నడిపించి ఆయన వాళ్ళ హెల్ప్ తీసుకుని ఈ రోజుకి ఆయనే ఆ పార్టీని నిలబెట్టే స్థాయికి ఎదిగారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2024 100% స్ట్రైక్ రేటు ప్లస్ బీజేపీ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ ఏ స్టేట్లో ప్రతి చోటగా ఆయన వాడుకోవడం మొదలుపెట్టింది. కర్ణాటక, తమిళనాడు, అలాగే మహారాష్ట్ర, సో ఎన్నో చోట్లకి వెళ్ళి ఆయన అవతల బీజేపీ గెలుపుకి కారణమయ్యారు. సో మరి ఈరోజు ఆయన బ్రాండ్ని దేశం మొత్తం వాడుకుంటున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. మరి ఆయన రేంజ్ ఏంటనేది ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. మరి అటు మోడీ గారు కూడా నా పక్కన ఉంది పవన్ కళ్యాణ్ కాదు, ఆయన ఒక తుఫాన్ అని చెప్పి ఆయన ప్రశంసించారు. సో ఎలక్షన్ ముందు ఎంత బాగా చూసుకున్నారో ఎలక్షన్ తర్వాత కూడా ఆయన అంతే విధంగా ప్రతి చోట ఆయన దొరికిన చోటల్లో ఆయన్ని తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాడుకుని మహారాష్ట్రలో అయితే సీఎం కూడా అయిపోయారని చెప్పొచ్చు ఈయన వెళ్ళటం వల్ల. ఎందుకంటే అక్కడ గెలిచిన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత మద్దతు తెలిపారో మనం చూసాము. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజంగా స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎదిగారని చెప్పొచ్చు. మరి ఇంకా ఆయన ఈ నేషనల్ లెవెల్లో ఆగుతారా, ఇంకా ముందుకి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తారా, అసలు ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉంది అనేది మరో 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా 2024 ఒక విన్నింగ్, అలాగే ఆయనతో పాటు బీజేపీ పార్టీ ఎంతోమందిని స్టేట్ లెవెల్లో గెలిపించిన ఆ తృప్తి ఆయనకే మిగులుతుందని చెప్పొచ్చు. నిజంగా 2024 పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ గుర్తుండిపోయారు.